బాగుంది సార్. కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, మేడం వస్తారు. దయచేసి చెప్పలేదు, అందరూ కూర్చుని సౌండ్ మన క్లాస్ని డిస్టర్బ్ చేయదు. నేను అదే అన్నాను. సో ధ్యానం అందరం రోజు చేస్తాం. ఈ సెంటర్లో ఈరోజు ఏమేమి ఉన్నాయో అన్నీ గమనించండి. వాళ్ళని మనం గమనిస్తుంది. కొంచెం నాకు వీడియోకు కనిపించేటట్టు. చూడండి మాస్టర్స్, కొంచెం చూడాలి కదా, మీకోసమే కదా తీసేది. మేడం చూడారా, మీరు చూడరా? పుస్తకం తీసుకున్న వాళ్ళందరూ ఎటు చూడకుండా, ఏమి ఆలోచించకుండా ఆరాంగా హాయిగా పుస్తకమైన సబ్జెక్ట్ అంతా చదువురాని వాళ్ళు పుస్తకం వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. చదువురాని వాళ్ళు పుస్తకం తీసుకోకండి. ఎందుకంటే ఇంకొకరు ఉపయోగపడుతుంది. దయచేసి ఉపయోగించుకుంటారు. తీసుకున్న వాళ్ళందరూ పుస్తకం ఓపెన్ చేసి చదవాలండి. సో ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలేనా? ప్రసాదం ఎలా అడిగి ఇట్లా పట్టుకోండి, ఏముంది ఇట్లా పట్టుకోవడానికి ఏముంది? కానీ పుస్తకం ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్లు ఆహ్వానించుకొని వారి ద్వారా అందులో భాగంగా ప్రకృతి నిమ్మమయ్యేస్తారంటే అద్భుతంగా ఆయన కొటేషన్లు చదువుతుంటే చనిపోదాం అనుకున్న వాళ్ళు కూడా బ్రతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి సమస్య కానీ ఎలాంటి దుఃఖం కానీ ఉంటే కొటేషన్లు చదువుకుంటే వాటికి ఖచ్చితమైన ఆన్సర్లు ఆ బుక్కులలో దొరుకుతాయి. అద్భుతమైన జ్ఞానం చిన్నప్పటి నుండి పంపించాలని 20 సంవత్సరాల
ఎప్పుడు ఆయన ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయరు. ఆయన ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచడానికే ప్రయత్నిస్తారు. అంత మంచి మాస్టర్ మనం ఎక్కడికి రావడం మనందరి బాధ్యత. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన ఈ మాస్టర్ జ్ఞానాన్ని మనము ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా అందరము శ్రద్ధతో వినాలి. మాట్లాడే ఎప్పటికీ ముచ్చట్లు ఉంటాయి మన ఇంటి దగ్గర. మాట్లాడడం కానీ, చేతి కదిలించడం కానీ, ఫోన్లు పోగడం కానీ, ఫోన్లంతా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. దాదాపు ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. సైలెన్స్ అనేది స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఇవాళ ఒక్కరోజు ప్రొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టైంలో మనకు ఈ క్లాస్కు మనం వినియోగించుకుంటాం. ఈ జ్ఞానం మనకు కావాలంటే డబ్బులు పెట్టినా ఉంటాం. ఇంత మంచి జ్ఞానాన్ని మనకు ఇంత దూరం వచ్చి అందిస్తున్న మాస్టర్లకు ఒకసారి గట్టిగా చెప్పాలి. ట్రై చేసిన కనుక మీరు ఉండాలి. నేను వచ్చిన కానీ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. సార్ ఉన్నాడు అంటే సెకండ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారు? రీసౌండ్ వస్తుంది తక్కువ. మేడం రీసౌండ్ తక్కువ వేస్తే మంచిగా ఫస్ట్ పిరమిడ్ కట్టాలి అన్నప్పుడు ఆ టైంలో డిజైన్ అర్థం కాదు. 25 మామూలుగా స్టేజ్ ఉంటే అందరికీ అలవాటు బిజీ ఉంటున్నారు. వీడియో సెట్ అయ్యాక నాకు వినబడది. అదే పెద్దవాళ్ళందరూ తీసుకురావాలి. 95లో ఒకసారి ఫ్యామిలీ నేర్చుకోవడం జరిగింది. మరి బేసిక్గా కర్నూలు సాగడ ఉండేవాళ్ళు. సాగడ దేవుడు ఒకసారి అక్కడే దేవుడు అనేది ప్రేమ సొసైటీ అనేది కూడా సాగడ అక్కడే స్టార్ట్ చేసింది. కర్నూలు 94లో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. అనుకోకుండా నేర్చుకోవడం జరిగింది. కాలేజీ వెళ్ళడం జరిగింది. అంటే కరెక్ట్గా 30వ సంవత్సరం నడుస్తున్నాను. సాఫ్ట్వేర్ 30 సంవత్సరాలు. సో ఈ వీడియో అన్ని కావచ్చు, మీరు అడ్జస్ట్ చేస్తున్నారు. నేను అన్ని తిరుగుతూ కాబట్టి అర్థంగా మాట్లాడుతున్నాను. ఈ 30 ఏళ్లలో ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. సాఫ్ట్వేర్ ఎన్నో విషయాల్లో ఏదో పనులు కూడా స్టాఫ్తో పాటు కలిసి చేయడం, స్టాఫ్తో తిరగడం, కొత్తగా తిరగడం మొదలుగా అంటే నేను వచ్చినప్పుడు ఒక 5-6 మందిలో ఉంటాయి. నా ముందుంది డాక్టర్ గారు, లేబర్ గారు, జీకే గారు, అంత పిల్లలు ఇంతమంది ప్రమాదంలో లేదు. అంత మ్యాక్సిమం 10 మంది ఉన్నారు. ఆ తర్వాత మా సంబంధం అర్థం చేస్తుంది. ఇది కార్యక్రమం భిన్నంగా ఆలోచించు. టాపిక్ వచ్చేసి భిన్నంగా ఆలోచించు. మా ముక్కు ఎవరెవరు అనేది అన్ని వాళ్ళు భిన్నంగా ఆలోచించడానికి
ఉండవు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా లేవు. మనందరం ఆనందంగానే ఉన్నాం. వినపడదు. మనందరం ఇందాక ఆయన ఎవరు చెప్పేశారు లక్ష్యం. మనందరం ఆనందంగానే ఉన్నాం కానీ ఓకేనా? ఇప్పుడు అతివృష్టి అనావృష్టి మనందరం ఆనందంగా ఉన్నాం కానీ ఈ ముక్కు లక్ష్యం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండాలి. మనంతా అప్పుడప్పుడు ఆనందంగా ఉన్నాం. ఎప్పుడప్పుడు ఆనందంగా అంటే మీరు ఎప్పుడప్పుడు ఆనందంగా ఉంటున్నారు? ఎప్పుడప్పుడు ఆనందంగా ఎప్పుడున్నారో చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు నోట్ తెరవచ్చు. ఇది నేను ఏమంటారు వాళ్ళకి ఎప్పుడైనా ఎవరు మాత్రమే చేయాలి లేకపోతే నెక్స్ట్ క్లాస్ అలా చేయాలి. ఇది ఇంటరాక్టివ్ సెషన్ అంటే డిస్కషన్ అనుకుంటారు. స్పీచ్ కాదు. నేను ప్రవచనాలు ఇవ్వడానికి రాలేదు. మా పెద్దవాళ్ళు చాలా మంది ప్రవచనాలు ఇస్తారా? నేను పెద్దవాడిని కాదు. నేను ఇంట్లో మాట్లాడాలని వచ్చాను, చర్చించడానికి వచ్చాను, డిస్కస్ చేయడానికి వచ్చాను. సో మీరు రెస్పాండ్ అవ్వచ్చు. మీరు రెస్పాండ్ అవుతే దాని నెక్స్ట్ ఏంటి అనేది మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆనందంగా రీసెంట్గా ఆనందంగా ఎప్పుడున్నారో ఒకసారి చెప్పండి. ఎవరు రీసెంట్గా ఆనందంగా ఎప్పుడున్నారు? మీ అమ్మాయి మానవుడు పుట్టినప్పుడు ఆనందంగా ఉన్నారు. చాలా అవసరం కలిగే మానవుడు పుట్టారు. దానికి ముందు దానికి ముందు ఆనందంగా లేవు. అంతే కదా పుట్టారు. దానికి ముందు ఆనందంగా లేవు. దాని తర్వాత కొంచెం అంతగా మానవుడు పుట్టాడు. ఒక రోజు, 2 రోజులు, 10 రోజులు, నెల రోజులు ఆనందంగా ఉన్నాడు. చాలా మంచిది. ఆ తర్వాత దానికి ముందు సో ఇంకొకరు ఏదో కారణం చెప్తారు. ఇంకెవరైనా కారణం చెప్పండి. బర్త్డే మనం అప్పుడప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అప్పుడప్పుడు ఇప్పుడు లక్ష్యం ఏంటంటే ఈరోజు కార్యక్రమాల లక్ష్యం ఏంటంటే అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఎప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆనందంగా ఉండాలి. అది మన లక్ష్యం. అందుకే మీరు ఇన్విటేషన్లో చూసారా లేదా? 10 గంటలకు గేట్ క్లోజ్ చేయకూడదు అని బోర్డు పెట్టారు. దాంట్లో మ్యాటర్ పెట్టారు. అయ్యో రెడ్ వచ్చా చిన్నప్పుడు సామాన్ రెడ్ వచ్చా మొదలు రెడ్డి గారు వచ్చారండి దొరకగా మళ్ళీ మొదలు పెట్టండి చిన్నప్పుడు సామాన్ వచ్చింది. దొరగారు వచ్చారు మళ్ళీ స్టార్ట్ చేయండి. మధ్యలో డిస్టర్బెన్సెస్ డీవియేషన్స్ ఉన్నారంటే ఈ మధ్యకాలంలో పోయిన ప్రతి చోట 10 గంటలకు ఎంట్రీ క్లోజ్ చేస్తుంది. సో నేనైతే కూడా డోర్లు మూవ్ చేస్తే చాలా మంచిది. అక్కడ మూవ్ చేస్తే చాలా మంచిది. చాలా వేసేసి బద్దలు కొట్టే
కంప్లీట్గా ఉంటాయి. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తాను 99లో. అందరికీ ముందు అటెండెన్స్ తిరిగి వెళ్ళిపోవడం చెప్పారు. ముందు వెళ్ళిపోవడం, ఎందుకంటే అటెండెన్స్ కోసం వచ్చేవాళ్ళు. సార్ అటెండెన్స్ లేదా మార్కులు ఇస్తాను, అటెండెన్స్ ఇస్తాను, దయచేసి వెళ్ళిపోండి, కూడా అవసరం లేదు క్లాస్ ఉండి లాభం లేదు. శ్రద్ధ లభతే జ్ఞానం. శ్రద్ధ లేని వాడు ఉన్నా లేకపోయినా అంత తేడా ఏమీ లేదు. అదంటే సరే టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా బలవంతులు లేదు. ఆధ్యాత్మికతలో శ్రద్ధ ఒక్కటే ఇంపార్టెంట్, మిగతా ఇంపార్టెంట్ కానే కదా. మిగతా చోట అవసరం లేదు, అవసరం లేదు, ఆధ్యాత్మిక అవసరం ఏం లేదు. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రద్ధ 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 శ్రద్ధ. సో ఈరోజు మన టాపిక్లో అప్పుడప్పుడు ఆనందంగా ఉండడం కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషము ఆనందంగా ఉండాలి. ఎలా అనేది ప్రశ్న. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కూడా ఎలా ఆనందంగా ఉండాలి. మనము ఎందుకు ఆనందంగా ఉండడం లేదో తెలుసుకుంటే ఎలా ఆనందంగా ఉండాలో తెలుస్తుంది. ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం అంటే చాలా మంది వెంటనే కష్టాలు అనగా ఎందుకంటే మా పక్కింటి మంచి వాళ్ళు కాదు, కాబట్టి మా నాన్న మంచివాడు కాదు, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు మంచివాళ్ళు కాదు, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే మంచివాళ్ళు కాదు, పెద్దలు అడిగితే పిల్లలంతా చెడిపోయిన అది కాలంలో అంటారు అనగా పెద్దవాళ్ళు అడిగితే ఆ కాలంలో బాగుండేదమ్మా, అంతా చెడిపోయారు, మంచివాళ్ళే కాదు, జనరేషన్ అంతా బాగా మంచిది కాదు. అప్పుడు జనరేషన్ అయితే చాలా బాగుండేది, ఇప్పుడంతా సరిగా లేదు. ఏదో ఒకటి బయట కారణం చెప్తాం. మనకు ఆనందం లేకపోవడానికి కారణం ఏంటి అంటే బయట ఎవరో కారణం, మనం కాదు. నిజంగా ఇక్కడ ఎవరో తప్పనిసరిగా నేను ఈ రోజు నుంచి ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అనుకున్నా లేదా? అందరూ ఆనందంగా ఉంటారు, అందరూ మంచి స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్, లక్ష్యంతో వచ్చారు. మరి నిజంగా ఆనందంగా ఉండాలి అంటే ఏదో చేయాలి కదా. ఇందాక మేడం అంటూ మనం ఏదో ఆనందాన్ని తెచ్చుకోవాలి. అనుకోవడం చాలా మంది అనుకుంటారు. చిన్నప్పుడు నాతో పాటు చాలా మంది నా క్లాస్లో నేను ఇంజనీర్ అవుతానండి అనుకునేవాడు, అయితే ఓపెన్ చేసి చదివేవాడు కదా. అందుకే మా బ్యాచ్లో మేము గవర్నమెంట్ కాలేజీ చదివాను అనుకుంటాం. మా కాలేజీ నుంచి నేను మొదటి ఇంజనీర్ ఒక్కడే, నేను ఒక్కనే ఇంజనీర్. ఎందుకంటే అందరూ అవుతామండి,
ఎంటర్టైన్మెంట్ అయింది. స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ హరికథ కాలక్షేపము. విన్నప్పుడు హరికథ అనేటప్పుడు హరి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి ఆయన ద్వారా ఇన్స్పైర్ అవడానికి మనం వాడేవాళ్ళం. కానీ ఆ తర్వాత అది కాలక్షేపం ఉంటుంది. ఇప్పుడు కలిగి ఒక మంచి కాలక్షేపం. అలాగే ఇదిగో ప్రతి ఆదివారం ఎవరో పొట్టవాడు వస్తాడు. అలాగే అది ఏదో బాగుపడుతూ ఉంటుంది. సాయంత్రం వరకు బాగా ఉంటాయి, వింటాం, ఇంటికి వెళ్తాం, పడుతుంది. అలాగే అలా కాదు, ఒక్క లైన్ అయినా సరే ఆదివారం వస్తున్నాడు. అన్ని విషయాలు మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఈరోజు నేను చెప్పే అన్ని విషయాలు మీకు నచ్చాలని లేదు. ఒక్క లైన్ అయినా నచ్చి అది రాసుకొని గుర్తుంచుకొని ఈ రోజు నుంచి ఎవరైతే ప్రయత్నం మొదలు పెడతారో, ఈ క్షణం నుండి ఎవరైతే ప్రయత్నం మొదలు పెడతారో వాళ్ళు మాత్రమే ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండగలుగుతారు. సో ఆనందంగా ఉండాలంటే మొట్టమొదటి విషయం మనం చేయాలి. మొట్టమొదటి పని అంటే ఈ క్షణం నుండి అడుగు మొదలుపెట్టాలి. అడుగేయాలంటే గుర్తుండాలి కదా. గుర్తుండాలంటే రాసుకోవాలి. లేదు మాకు ముందు చెప్పలేదు సార్, మాకు అలవాటు లేదు సార్ అనే కదా, మా వయసు అయిపోయింది, దాంట్లో పెట్టారా? పెట్టాను సార్. ఫ్లైలో పెట్టారా? ఫ్లైర్ ఎంత కావాలో ఎంతమంది క్లియర్ చేశారు కదా. అప్పటికి అలవాటు అయిపోయింది. ప్రతి అది కొంచెం పెద్దగా పెట్టించారు సార్. నోట్ బుక్లు ఉంటేనే లోపల అడిగారు స్కూల్లో లాగా. ఆ టైం ప్రకారం వస్తేనే క్లాస్కి, కాలేజీలో స్కూల్లో అలా టైం ప్రకారం వస్తే ఓకే. సో లేదా కనీసం గుర్తుంచుకొని చేయాల్సిన పని ఏంటంటే మీరందరూ మిస్ అయిపోయి వస్తారంటే నేను టెక్స్ట్ బుక్ ఇచ్చాను. నా తెలిసి ఇలా చేస్తారు. మనమందరం కాలేజీలో స్కూల్లో రాసుకుంటాం కానీ అది ఆడపడేస్తాం. అందుకే మనం టెక్స్ట్ బుక్ అనే కాన్సెప్ట్ ఇలాంటి పని చేస్తారనే రెండో ఆల్టర్నేటివ్గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి క్లాస్ వెళ్ళే ముందు అందరికీ టెక్స్ట్ బుక్ ఇస్తారు. భిన్నం కావాల్సి టెక్స్ట్ బుక్. సో ఇప్పుడు రాసుకోలేదు, రాసుకోవడం అనేది బిల్లు పేపర్ లేదు. కనీసం రెండో పని ఇంకో పని చెప్తా. చేస్తారా? చేస్తారా? షూరా? చేస్తారా? సో ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఇవ్వబడిన పుస్తకం ఎక్కడికి వెళ్తే అక్కడ మీతో పాటు తీసుకెళ్తావా? బాత్రూమ్ కూడా తీసుకెళ్ళచ్చు. ఏం బాగలేదు. మీకు ఇవ్వబడిన పుస్తకం, మన పుస్తకం ఇస్తే మనం ఏం చేస్తామంటే ఒకసారి పుస్తకం ఇవ్వండి. ఏం చేస్తామండి ఇలా కదా. మనం అందరికి ఫస్ట్ పుస్తకం ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. మనందరం ఏం చేస్తామంటే ఎవరో పుస్తకాలు కొంటాం, ఆరిస్తాం, ఇలా మొట్టమొదటిగా పుస్తకాలు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించాడు. ఎందుకంటే ఈ పుస్తకం ఈ ఒక్క రోజుతో కాదు. ఇలా అంటే ఏమైపోతుంది, రేపటికి ఉండదు. రైట్? అసలు పుస్తకాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దగ్గర ఇది నేర్చుకోవాలి. కొత్తసారి నేర్పించాడు దగ్గరుండి. కొత్తసారి ఇలాగే చక్కగా వాడు. భగవద్గీతను ఎలా వాడతారు? భగవద్గీత ఎప్పుడైనా చూసారా? సో భగవద్గీతతో పాటుగా ఏ ఎంటర్టైన్మెంట్ మాస్టర్ రాసినా అది అంతే పవిత్రమైనది, అంతే చక్కగా వాడాలి. మనం మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ వాడినట్టు మ్యాథమెటిక్స్ ఎలా వాడతాం? ఇలా వాడుతున్నాం అంటే మనకు బుక్ విలువ తెలియదు. ఫస్ట్ బుక్ విలువ తెలుసుకోవాలి. అవునా కదా? సో రెండోది పేపర్లు ఇలా మర్చేస్తున్నాం. మధ్య ఇలా మర్చిపెట్టాం. పుస్తకంలో పేపర్లు మడత పెట్టకూడదు. కాబట్టి చిన్న ఏదో పెట్టుకోవాలి. అండర్లైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండర్లైన్ చేస్తూ పుస్తకాన్ని ఏమీ కాదు. అండర్లైన్ చేస్తూ గుర్తుండడానికి. రైట్? వినపడలేదు? అండర్లైన్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా మర్చిపోతారని అనుకుంటే అందరికీ
పుస్తకాన్ని మనం ఆనందంగా నిజంగా ఉండాలనుకుంటే ఎప్పుడు తీసుకెళ్తా ఉంటాం. తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇందాక మేడం చెప్పారు, ఎలా ఓపెన్ చేయాలి? రోజుకి ఒక పాయింట్ అయినా చదవాలి. రోజుకి ఒక్క పాయింట్ అయినా చదవాలి. ఫ్లయర్లో ఒక పాయింట్ రాదు. వర్క్ షాప్ అంటే వర్క్ షాప్ అంటే ఏంటంటే విని వెళ్ళిపోయేదా? పని చేసేది కదా. అలా వర్క్ షాప్ అంటే వర్క్ చేసే షాప్ వర్క్ షాప్ అంటారు. అక్కడ పని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈరోజు పని జరగాలి. ఊరికే వచ్చాము, పొద్దున సాయంత్రం వరకు ఎవరో వస్తారు, ఇలా పొద్దున అన్నీ చెప్తారు, ప్రవచనాలు ఇస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. చాలా బాగుంది. ఫ్రీ సినిమా, ఫ్రీ ఫుడ్. ఆడన్నా సినిమాకి వెళ్తే 450 రూపాయలు టికెట్ కొన్నా, 250 రూపాయలు పావుకాడు, అంత కలిపి ఒక్కరికి 1000 రూపాయలు, ముగ్గురు అంటే 3000. ఇలా ఫ్రీ కదా. వాళ్ళు ఎవరు అడుక్కొని వచ్చుకొని 10 మంది ఆర్గనైజ్ పాపం వాళ్ళందరూ అడుక్కొని వచ్చుకోమ్మా, మా వాళ్ళకి అన్నం పెట్టండి అమ్మా అని అడుక్కొని వచ్చుకొని వీళ్ళందరికీ ఫ్రీగా ఫుడ్ పెట్టి ఫ్రీగా ఎవరో పిలుచుకొని వచ్చి ఫ్రీగా క్లాస్ చెప్పి పంపిస్తాం. మనం ఫ్రీగా ఇంటికి పడుతుంది. అక్కడ మాత్రం డబ్బులు ఇచ్చి 3000, ముగ్గురు పోతే 3000, ఒక్కరు పోతే 1000 రూపాయలు. సో అలా కాకుండా మరి ఎంత కష్టపడి ఇక్కడ ఆర్గనైజర్స్ ఎందుకు ఇంత పని చేస్తున్నారంటే మనం ఏదో ఒక రకంగా బాగుపడాలి. అవునా కదా? ఇక్కడ మనం వచ్చింది కూడా దానికోసమే. సో ఈరోజు ఇంటికి వెళ్ళేలో కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని ప్రణాళికలు వేసుకొని వెళ్ళాలి. సో మొట్టమొదటి ప్రణాళిక ఈ పుస్తకాన్ని ఎప్పుడూ తీసుకెళ్తూ ఉండాలి. అలాగా. సో ఆనందం రావాలంటే ఎప్పుడైనా ఆనందం రావాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకుంటూ ఈ పైన వరకు వచ్చాం. ఇందాక అనుకున్నట్టు ఆనందంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే ఎవరో ఏదో తప్పు చేశారు, దానివల్ల మనకు కష్టం వచ్చింది, మనకు బాధ వచ్చింది. అది నిజము, నిజాలు. అది 100% కరెక్ట్. మరి రాముడు తెలుసా మీకు? మర్చిపోయినా? రాముడు తెలుసా? ఎవరికైనా తెలుసు కదా. మరి రాముడికి కష్టాలు లేవా? మరి ఎందుకు ఆయన ఎందుకు బాధగా లేడు? రాముడు ఎందుకు బాధగా లేడు? రాముడు ఎవరో సార్ చెప్పారు సార్, ఆత్మజ్ఞాని. రాముడు జ్ఞాని, మనం అజ్ఞానం. అది సమస్య. రాముడికి కొంచెం బుర్ర ఉంది, మనకు బుర్ర లేదు. కరెక్ట్ చెప్పాలంటే మనం బుర్రను తీసుకుపోయి బురదలో పడేసాం. రాముడు ఏం చేశారంటే జ్ఞానాన్ని వాడారు. అదంతా జ్ఞానం. మీరు చెప్పారు, జ్ఞానం కూడా చెప్పారు. సో మనము సమస్యల్లో ఉన్నాం, రాముడు సమస్యలో ఉండేవాడు. మనము కష్టాల్లో ఉన్నాం, రాముడు కష్టాల్లో ఉండేవాడు. అన్నా కానీ రాముడు ఏడవలేదు, ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడైనా ఇక్కడ అడలో పోయినా మనం ఏడుకుంటున్నాం. ఎందుకంటే మనం రాముడిలాగా జ్ఞానాన్ని వాడటం లేదు. జ్ఞానాన్ని వాడటం లేదు. జ్ఞానాన్ని వినడం వాళ్ళకు మాత్రమే చేస్తాం. మనకు తెలుసా తెలియదు, అందరికీ తెలుసు. ఇప్పుడు జనాల్లో తెలియని వారు ఎవరు లేరు. నేను చెప్పిన విషయాలన్నీ అందరికీ తెలుసు, చెప్పబోయే విషయాలు కూడా తెలుసు. చెప్పినవే కాదు, చెప్పబోయే వచ్చే వాళ్ళని ఎవరో వస్తారు, వాళ్ళు చెప్పేవి కూడా తెలుసు. మనకి పోయిన వాళ్ళని ఎవరో చెప్పారు, అవి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు బిఎంసీ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని చాలా ఎక్కువ వచ్చేసే మనకి అన్నీ తెలుసుకునే. కానీ వాడుకుంటున్నామా? మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, అది జ్ఞానంగా మారలేదు. అది ఎప్పుడు జ్ఞానంగా మారుతుందంటే పాటించడం మొదలుపెట్టినప్పుడు. అర్థమైందండి?
పాటించడం మొదలుపెట్టాడు. రాముడు జ్ఞానాన్ని వాడాడు, మనం వాడుకోవడం. సో ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని వాడుకోవాలి. జ్ఞానం పెంచుకుంటున్నాం కానీ జ్ఞానాన్ని మర్చిపోతున్నాం. అందుకే ఇలా చెప్పింది, మనందరం పెంచుకుంటున్నాం, వింటున్నాం 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 వింటున్నా కానీ మర్చిపోతున్నాం. మర్చిపోకుండా ఉండడానికి రాసుకోండి. మర్చిపోకుండా ఉండడానికి పుస్తకం ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉండండి, ఓపెన్ చేయండి, చదవండి, మళ్ళీ 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 చదువుతూనే ఉండండి. ఎగ్జామ్స్ అయిపోయిందో చదువుతారు కదా. అవునా? స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇప్పుడు జూన్లో జూలైలో ఎగ్జామ్ కాలేజ్ స్టార్ట్ అయ్యారు, స్కూల్లో కాలేజ్ స్టార్ట్ అయ్యారు. చివరి రోజు వరకు అంటే ఇయర్ ఎండింగ్ వరకు మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్స్ అవుతారు. మనకి లైఫ్ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడండి? లైఫ్ ఎప్పుడు ఎగ్జామే. ఏ రోజు ఎగ్జామ్ వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అవునా కదా? అందుకే రోజు చదవాలి, రోజు రోజు గుర్తు తెచ్చుకోవాలి, రోజు మెమరైజ్ చేసుకోవాలి, రోజు హోంవర్క్ చేయాలి. చిన్నప్పుడు మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. మనమందరం మామూలుగా ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతామంటే అప్పుడు నా ముందే అనౌన్స్ చేసి పెడతాం కదా. మా లెక్చరర్ అలా చేసేవాడు కాదు, సడన్గా ఈరోజు పెట్టేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేవాడు, చేసి కొట్టేవాడు. ఎగ్జామ్ ఈరోజు ఇప్పుడే ఎగ్జామ్ అనేవాడు. ఏం సార్ ప్రిపేర్ కావాలి కదా. ఎందుకు ప్రిపేర్ కావాలి కదా? రోజు స్కూల్కి రావట్లేదా? రోజు ఇంటికి వెళ్ళి చదవట్లేదా? రోజు ఇంటికి వెళ్ళి చదవని వాడు, రోజు సరిగ్గా స్కూల్కి రాని వాడికే సపరేట్గా ప్రిపరేషన్ కావాలి. ఎవరైతే రోజు సిన్సియర్గా స్కూల్కి వెళ్తారో, రోజు ఇచ్చిన హోంవర్క్ చేస్తారో, వారు ఎప్పుడు అయినా సరే అర్ధరాత్రి నిద్ర లేకపోయినా సరే ఎగ్జామ్ కంటే పాస్ కాగలిగి